హిమాలయాల్లోని మంచు కొండల మధ్య సముద్ర మట్టానికి సుమారు 5,029 మీటర్ల ఎత్తున ఒక నిశ్శబ్దమైన సరస్సు ఉంది. దాని పేరు రూప్‌కుండ్. సాధారణంగా ఏ పర్యాటక ప్రాంతమైనా దాని అందానికి పేరుగాంచుతుంది. కానీ ఈ సరస్సు మాత్రం అక్కడ తేలియాడే వందలాది మనుషుల అస్థిపంజరాలు పెట్టిన పేరు. అందుకే ప్రపంచమంతా దీన్ని స్కెలిటన్ లేక్ అని పిలుస్తుంది. ఈరోజు ఈ వీడియోలో మనం ప్రకృతి గర్భంలో దాగిన ఒక భయంకరమైన అంతుచిక్కని రహస్యం గురించి మాట్లాడుకుందాం. ఈ కథ 1942లో మొదలైంది. ఉత్తరాఖండ్లోని నందాదేవి గేమ్ సెంచరీలో పనిచేసే హెచ్కే మర్దల్ అనే ఫారెస్ట్ రేంజర్ ఒక వేసవి కాలంలో ఆయన విధుల్లో భాగంగా ఈ సరస్సు దగ్గరికి వెళ్లారు. ఆ సమయంలో ఆ సరస్సులో మంచు కరిగి నీరు స్పష్టంగా కనిపిస్తుంది. ఆ నీటి అడుగున ఆయన కనిపించిన దృశ్యం చూసి ఆయన ఒళ్ళు జలధరించింది. వందల సంఖ్యలో మనుషుల పుర్రెలు అలాగే ఎముకలు ఆ సరస్సులో చెల్లాచెదరుగా పడి ఉన్నాయి. అప్పుడు రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయం కాబట్టి బ్రిటిష్ ప్రభుత్వం మొదట బహుశా జపనీస్ సైన్యం భారతదేశంలో చొరబడడానికి ప్రయత్నిస్తూ ఈ మంచు కొండలో చిక్కుకుపోయి చనిపోయి ఉండొచ్చని వారు భావించారు. కానీ ఫారెన్సిక్ టీమ్స్ వచ్చి పరిశీలించిన తర్వాత అవి నిన్న మొన్నటి శవాల యొక్క అవశేషాలు కావని, వందల వేల ఏళ్ల నాటివని కన్ఫర్మ్ అయింది. అసలు ఆ నిర్జన ప్రదేశంలో అంత ఎత్తులో ఇన్ని వందల మందికి అసలు అక్కడ ఏం పని? వాళ్ళంతా ఒకేసారి చనిపోయారా లేదా వేర్వేరు సమయాల్లో చనిపోయారా అనే ఈ ప్రశ్నలకు సమాధానం వెతకడానికి సైంటిస్టులకు దాదాపు 80 ఏళ్ళు పట్టింది. ముందుగా మనం ఈ సరస్సు ఉన్న లొకేషన్ గురించి కొంచెం క్లియర్గా తెలుసుకోవాలి. ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లాలో ఉండే ఈ సరస్సు చుట్టూ ఎప్పుడూ మంచు కురుస్తూనే ఉంటుంది. ఇక్కడికి చేరుకోవడం అనేది అంత సులభం కాదు. ఎంతో అనుభవం ఉన్న ట్రెక్కర్లు కూడా ఎంతో కష్టపడితే తప్ప అక్కడికి వెళ్ళలేరు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అక్కడ దొరికిన అస్థిపంజరాల్లో కేవలం మగవాళ్లే కాదు, ఆడవాళ్ళు మరియు చిన్నపిల్లలు కూడా ఉన్నారు. ఒకవేళ బ్రిటిష్ ప్రభుత్వం భావించినట్టు అక్కడ ఉన్నది జపాన్ సైన్యమే అయితే వాళ్ళు పిల్లల్ని వెంట పెట్టుకొని రారు కదా. అలాగే అక్కడ దొరికిన వస్తువులు చాలా వింతగా ఉన్నాయి. తోలుతో చేసిన చెప్పులు, వెదురుతో చేసిన కర్రలు, గాజు పూసలు, ఇనుప ఈటలు, ఇంకా రకరకాల వస్తువులు అక్కడ పరిశోధకులు దొరికాయి. అక్కడ విపరీతమైన చలి వల్ల ఈ రోజుకి కూడా కొన్ని శరీరాలపై జుట్టు ఇంకా కండరాలు కూడా అలానే ఉండడం చూస్తుంటే ఆ మంచు ఒక నేచురల్ రిఫ్రిజిరేటర్ లో పనిచేసిందని మనకు అర్థమవుతుంది. ఇక స్థానికంగా ఉండే ఒక జానపద కథ గురించి మనం ఖచ్చితంగా ప్రస్తావించాలి. నందాదేవి భక్తులైన కనౌజ్ రాజు రాజా జస్తావా తన గర్భవతి అయిన భార్యతో కలిసి నందాదేవి యాత్రకు బయలుదేరాడు. అలా వెళ్తున్న ఆ రాజు తన వెంట డాన్సర్లను, సేవకులను అలాగే లగ్జరీ వస్తువులను కూడా తీసుకెళ్లాడు. పవిత్రమైన హిమాలయాల్లోకి అలా ఆడంబరంగా రావడం అనేది నందాదేవికి కోపం తెప్పించింది. ఆమె ఆగ్రహించి భయంకరమైన ఇనుపవాదను ఆ రాజు అలాగే అతని వెనక వచ్చే పరివారంపై కురిపించింది. ఆ దెబ్బకు వారంతా అక్కడికక్కడే సమాధి అయిపోయారని కొంతమంది ప్రజలు నమ్ముతుంటారు. సైంటిస్టులు మొదట దీన్ని ఒక కథగానే చూశారు, కానీ తర్వాత జరిగిన పరిశోధనలు ఈ కథలో నిజం ఉండొచ్చని వినిపించాయి. ఈ మిస్టరీలో అసలు టర్నింగ్ పాయింట్ 2004లో వచ్చింది. నేషనల్ జియోగ్రఫీ ఛానల్ ఒక డాక్యుమెంటరీ కోసం అక్కడ ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఆ పుర్రెల మీద ఉన్న గాయాలను వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలించారు. ఆ గాయాలు ఏదో ఆయుధంతో చేసినవి కావని, ఎవరో పైనుండి బంతి లాంటి వస్తువులతో బలంగా కొట్టినట్టుగా ఉన్నాయని వారు పేర్కొన్నారు. దీన్ని బట్టి సైంటిస్టులు ఒక కంక్లూజన్కి వచ్చారు. అక్కడ చెట్లు కానీ గృహాలు కానీ లేకపోవడంతో ఆ ఎత్తులో వారు ఉన్నప్పుడు క్రికెట్ బాల్ సైజులో ఉండే వడగల పడడం వల్ల వారి తలను పగిలి అక్కడికక్కడే వాళ్ళు చనిపోయారని వారు చెప్పుకొచ్చారు. కానీ 2019లో జరిగిన ఒక మెగా స్టడీ ఈ మిస్టరీ మొత్తాన్ని తిరగరాసింది. యుఎస్ఏలోని హార్వర్డ్ మెడికల్ స్కూల్, హైదరాబాద్లోని సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ, ఇంకా లక్నోలోని బిర్బల్ సాహ్ని ఇన్స్టిట్యూట్ ఆఫ్ పేలియో సైన్స్ లాంటి పెద్ద పెద్ద సంస్థలు కలిసి సుమారు 5 ఏళ్ల పాటు పరిశోధనలు చేశాయి. దాదాపు 28 వేర్వేరు దేశాలకు చెందిన 72 మంది సైంటిస్టులు ఆ టీమ్స్లో ఉన్నారు. వారు ఆ లేక్లోని 38 బాడీస్ నుండి DNA సేకరించి టెస్ట్ చేశారు. ఆ రిజల్ట్స్ వింటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. అందులో మొదటిది ఆ 38 మంది ఒకే జాతికి చెందినవారు కాదు. అవును, మీరు విన్నది నిజమే. ఆ 38 మంది ఒకే జాతికి చెందినవారు కాదు. సైంటిస్టులు వారిని 3 గ్రూపులుగా విభజించారు. అందులోని 23 బాడీస్ గ్రూప్ ఏకి చెందినవి. వీరంతా మన భారతదేశంలోని సౌత్ ఏషియా ప్రాంతానికి చెందినవారు. అలాగే 14 బాడీస్ గ్రూప్ బికి చెందినవి. వీరి DNA చూస్తే వీరు మెడిటేరియన్ ప్రాంతానికి అంటే ఇప్పటి గ్రీస్ లేదా క్రేట్ దీవులకు చెందిన వారిని తెలిసింది. ఇక మిగతా ఆ ఒక్క బాడీ గ్రూప్ సికి చెందింది. ఆమె సౌత్ ఏషియాకు చెందిన వ్యక్తిగా వారు గుర్తించారు. అంతేకాదు ఇక్కడ మరొక షాకింగ్ థింగ్ ఏంటంటే రేడియో కార్బన్ డేటింగ్ యొక్క రిపోర్ట్స్ ప్రకారం వీరంతా ఒకే టైంలో చనిపోలేదు. భారతదేశానికి సంబంధించిన గ్రూప్ సుమారు క్రీస్తు శకం 800 సంవత్సరం అంటే 9th సెంచరీలో చనిపోయారు. కానీ ఆ మెడిటేరియన్ గ్రూప్ మాత్రం దాదాపు 1000 ఏళ్ళ తర్వాత అంటే 1800 సంవత్సరంలో, ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే 19th సెంచరీలో చనిపోయారు. 1000 ఏళ్ళ తేడాలో వేరు ప్రాంతాల వారు వచ్చి ఒకే చోట ఒకే రీతిలో చనిపోవడం అనేది ఒక అసాధారణమైన విషయం. ఇక మనకు కొన్ని ప్రశ్నలు రైజ్ అవుతాయి. అసలు 9వ శతాబ్దంలో భారతీయులు అక్కడికి ఎందుకు వెళ్ళారు? పోనీ ఒకవేళ అది ఆ కాలంలో జరిగిన ఒక భారీ యాత్ర అయి ఉండొచ్చని మనం అనుకుందాం. ఎందుకంటే అప్పట్లో నందాదేవి భక్తులు ఆ దారిని వాడేవారు. వందలాది మంది కలిసి వెళ్తున్నప్పుడు అకస్మాత్తుగా వచ్చిన తుఫాను లేదా వడగళ్ల వాన వారిని బలి తీసుకుని ఉండవచ్చు.
ఇది సైంటిఫిక్గా కొంతవరకు అర్థం చేసుకోగల విషయం. కానీ అసలైన మిస్టరీ ఆ మెడిటేరియన్ గ్రూప్ గురించి. 1800 కాలంలో గ్రీస్ నుండి అంతమంది హిమాలయాల్లోని ఈ మారుమూల సరస్సు దగ్గరకు ఎందుకు వచ్చారు? అప్పటికే బ్రిటిష్ పాలన మొదలైంది కాబట్టి వారు ఏదైనా సీక్రెట్ మిషన్ మీద వచ్చారా, లేక ఏదైనా కొత్త వ్యాపార మార్గం కోసం వెతుకుతూ వచ్చారా? ఇక్కడ ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ మెడిటేరియన్ గ్రూప్ లో కూడా ఆడవాళ్ళు అలాగే కొంతమంది పిల్లలు ఉన్నారు. వాళ్ళు సైనికులు కాదు. అలాగే ఐసోటోప్ అనాలిసిస్ ప్రకారం వారి ఆహారపు అలవాట్లు కూడా మన వాళ్ళకంటే భిన్నంగా ఉన్నాయని వారు తేల్చి చెప్పారు. వారు సముద్ర మట్టాల దగ్గర పెరిగిన వారని, పర్వత ప్రాంతాలు అనేవి వాళ్ళకి కొత్తని, వారి ఎముకల్లోని కెమికల్ సిగ్నేచర్ చెప్తున్నాయి. మరి ఇంత పెద్ద విపత్తు జరిగినప్పుడు చరిత్రలో ఎక్కడా కూడా ఇన్సిడెంట్ గురించి ఎందుకు నమోదు కాలేదు? 19వ శతాబ్దంలో యూరోపియన్లు అంతమంది ఒకే చోట చనిపోతే కనీసం అప్పటి వార్తాపత్రికల్లో కానీ ప్రభుత్వ రికార్డులో కానీ సమాచారం ఉండాలి కదా. కానీ అటు గ్రీస్లో కానీ ఇటు ఇండియాలో కానీ దీనికి సంబంధించి ఒక్క డాక్యుమెంట్ కూడా లేదు. పోనీ వారు ఏదైనా అంటువ్యాధి వల్ల చనిపోయారంటే వారి ఎముకలో ఎలాంటి బ్యాక్టీరియా లేదా వైరస్ అనువలు దొరకలేదు. అందరూ ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఏదో ప్రమాదం జరిగి చనిపోయారు. అలాగే ఇంకొందరు చెప్పేదాని ప్రకారం ఆ కాలంలో కొందరు తమ పూర్వీకుల మూలాలు వెతుక్కుంటూ లేదా ఏదైనా ఆధ్యాత్మిక అన్వేషణలో భాగంగా అక్కడికి వచ్చి ఉండొచ్చని ఈ వీరి చెప్తుంది. కానీ దీనికి బలమైన ఆధారాలు లేవు. ఆ సరస్సు దగ్గర ఉన్న వాతావరణం ఎంత భయంకరంగా ఉంటుందంటే ఒక్క అరగంటలోనే ఆకాశం మొత్తం మారిపోయి మంచు తుఫాన్లు మొదలవుతాయి. బహుశా ఆ మెడిటేరియన్ గ్రూప్కి ఈ వాతావరణం గురించి అవగాహన లేక దారి తప్పిపోయి మంచులో గడ్డగట్టుకుపోయి ఉండవచ్చు. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఆ సరస్సులో సుమారు 800 పైగా మనుషుల అవశేషాలు ఉండొచ్చని అంచనా. మనం ఎన్ని కోణాల్లో విశ్లేషించినా ఇప్పటికీ కొన్ని అంతుచిక్కని ప్రశ్నలు మిగిలిపోతున్నాయి. అసలు 1000 ఏళ్ల గ్యాప్ లో కరెక్ట్ గా ఒకే స్పాట్ లో 2 వేర్వేరు గ్రూపులు ఎలా చనిపోయాయి? ఇది నిజంగా కోఇన్సిడెన్సేనా? స్థానిక కథల్లో అలాగే సైంటిస్ట్ రిపోర్ట్స్ లో చెప్పిన ఆ వడగళ్ళ వలన నిజంగానే అంతమందిని ఒకేసారి చంపేంత శక్తివంతంగా కురిసిందా? అన్నింటికంటే ముఖ్యంగా ఆ గ్రీక్ యాత్రికుల అసలు ఉద్దేశం ఏంటి? సైన్స్ మనకు చాలా డేటా ఇచ్చింది, డిఎన్ఏ రిజల్ట్స్ ఇచ్చింది, కార్బన్ డేటింగ్ వివరాలు ఇచ్చింది, ఆఖరికి వారి ఆహారపు అలవాట్ల గురించి కూడా చెప్పింది. కానీ వారి కథను మాత్రం పూర్తిగా చెప్పలేకపోతుంది. అస్థిపంజరాలు మనతో మాట్లాడలేవు, కానీ అవి వదిలిన ఆనవాళ్ళు మనల్ని ఆలోచింపజేస్తాయి. ఆ మంచు సరస్సు కేవలం ఒక నీటి గుంట కాదు, అది ఒక టైం క్యాప్సూల్. అందులో 1000 ఏళ్ల మానవ చరిత్ర, విశ్వాసం, సాహసం మరియు విషాదం అన్నీ కలిపి భద్రపరచబడి ఉన్నాయి. రూప్కన్ లేక్ మిస్టరీ అనేది ఒక నిరంతర పరిశోధన. కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడల్లా కొత్త నిజాలు బయటపడుతున్నాయి. బహుశా భవిష్యత్తులో మనం ఆ మెడిటేరియన్ యాత్రికులు ఎవరో, అలాగే వారు ఇక్కడికి రావడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటో కూడా తెలుసుకోగలిగే రోజు వస్తుందేమో. అప్పటి వరకు ఆ హిమాలయ శిఖరాల మధ్య మౌనంగా ఉన్న ఆ సరస్సు ప్రపంచంలోనే అత్యంత ఆకర్షణీయమైన సైంటిఫిక్ మిస్టరీలో ఒకటిగా నిలిచిపోతుంది. మనకు తెలిసిన నిజాల కంటే తెలియని రహస్యాలే మనల్ని ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తుంటాయి. రూప్కన్ విషయంలో కూడా అదే జరుగుతుంది. నిశ్శబ్దంగా ఉండే ఆ సరస్సు వల్ల కింద ఇంకా ఎన్ని జీవితాల కథలు దాగి ఉన్నాయో కాలమే నిర్ణయించాలి. ఇందుకే ఈ సరస్సు గురించి మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్ బాక్స్లోనే చెప్పండి. కానీ ఒక్కరు మాత్రం గుర్తుంచుకోండి, మనకు కనిపించేదంతా నిజం కాదు, అలాగే వినిపించేదంతా అబద్ధం కాదు. నిజాల్లో అన్వేషించండి, ఎందుకంటే ఆ అన్వేషణ మనల్ని నిజానికి చేరువ చేస్తుంది. నెక్స్ట్ టైం మరో మిస్టరీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్, మీ సూర్య.